హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. ఇక మంచి ప్రకృతి, మంచి వైబ్ని మీకు తీసుకొద్దామని చెప్పేసి వాకింగ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. వీడియో అయితే సో వాకింగ్కి అయితే వెళ్తున్నాను. నేను మా చిన్న మేనగాడు ఇద్దరు వెళ్తున్నాం అనమాట. చెప్పు. సో వెళ్తున్నామండి. ఇక్కడ మా ఊర్లో ఏమేమి తోటలు వేశారు, ఏమేమి పండుతున్నాయి, అలాగే ఈ వెదర్ అంతా ఎలా ఉందనేది మీకు మొత్తం చూపిస్తాను ఈరోజు. సో మాతో పాటు మీరు కూడా చక్కగా చూసేసేయండి, ఓకేనా? అంతవరకు మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా చాలా మంచి వీడియోస్ అయితే ఇంకా ముందుకు రాబోతున్నాయి అనమాట. సో అది స్కూల్ బస్సులు అవి వస్తున్నాయి టైం అనమాట ఇది. సో ఇంకా ముందు ఇంకా ఏంటంటే చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ప్రజెంట్ అయితే వెళ్తున్నాం, ఇటు నుంచి వస్తున్నాం అనమాట. సో వెళ్తున్నామండి. అది ఒక రైతు గడ్డి అయితే చక్కగా కట్ చేసుకొని తీసుకొస్తున్నాడు గేదెలకి. వెదర్ చూసారా ఎంత బాగుందో. మేమైతే నడుస్తున్నాము. ఈ పురుగేంటి, ఏంటి అసలు ఏం పురుగు ఇది? ఓ మై గాడ్, ఇది గోర మీద ఉంది చూడు. ఇదిగో ఇది ఏం పురుగో చెప్పండి, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇదిగోండి, ఏదని పడే వెళ్ళిపోతుంది. ఓకే అండి, నడుస్తున్నాము. మా షాడో చూసారా ఎలా కనపడుతున్నాయో. సో వెళుతున్నాం. సో ఇది మా ఇంటికాడ నుంచి ఇటు మేము ఇట్లా వస్తున్నాం అనమాట. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందా మన ఇంటికాడ నుంచి ఇక్కడికి. 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇది రాళ్ళ కంపెనీ అండి. అంటే బయట మనకి పార్కింగ్ టైల్స్ అంటారు కదా, అది తయారు చేసే కంపెనీ అనమాట. అది నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. అది ఇదేమో అది సప్లై చేసే వ్యాన్ అనమాట. ఇటు దాటేమో బీరకాయ చేను అయితే వేశారు, ఇవి కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే అరటి తోట, ఒక్కొక్కరు పొలానికి వెళ్ళిన రైతులు అయితే వచ్చేస్తున్నారు. సో ఇదిగోండి, ఇదైతే అరటి తోట అనమాట. సో కనిపిస్తుంది కదా మీకు, అన్ని ఫ్లాట్స్ అయిపోతున్నాయి అండి. అసలు సీతాకోచిలు చూసావు ఎలా ఎగురుతుందో, వెళ్ళిపోయింది. బట్ అన్నీ ఫ్లాట్స్ అయిపోయినాయి అనమాట అండి. చక్కగా ఫ్లాట్స్ అయితే వేసేస్తున్నారు. ఎక్కడ కూడా పచ్చటి పొలాలను అన్నింటినీ కూడా ఫ్లాట్స్ లాగా చేసేస్తున్నారు అనమాట. సో ఇక ముందు కూడా మంచి కంటెంట్ అయితే ఉండేదండి వీడియోలో, అంతా మనకి యూజ్ అయ్యే అనమాట. ఇక ఇవన్నీ ఏమంటారు వీటిని, ఎస్టీబీఎల్ అంటారు అనమాట దీన్ని. ఇదొకటి అదొకటి అనమాట. నడుస్తున్నామన్నమాట. సో ఇదిగో ఇటంతా సొరచేనండి ఇది. ఇదిగోండి ఇదంతా సొరచేను అనమాట. ఇటు పక్కనేమో కంద వేశారు, ఇంకా ఇదేమో బెండకాయలు కదా అవి. ఇది మొత్తం సొరచేనేనండి. ఇది మొత్తం అటు లోపలేమో అంతా ఫ్లాట్స్ అనమాట. బిల్డింగ్స్ అయితే కట్టేసేసుకున్నారు. ఇటు ఇది బెండకాయ చేను అనమాట. బెండకాయ చేనేగా. అదిగో ఇదిగో ఇది బెండకాయ. ఇటు ముందుకు వెళ్దాం కనిపిస్తుంది. అదిగో బీరకాయ. ఇదిగో వంకాయలు కోసినట్టున్నారు. అదిగో వంకాయలు కోసారు, బీరకాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. పాత చెట్టు దగ్గరికి వచ్చినట్టు. ఇదంతా సొరచేనే ఇది మొత్తం. ఎంత బాగుందండి వెదర్. అసలు ఎండగా ఉందండి. ఇంకా అసలు మా ఊర్లో అయితే బీభత్సంగా ఎండలు ఉన్నాయి అనమాట. 40 దగ్గరకు ఉంటున్నాయా, 42, 43 దాకా ఉంటున్నాయి అనమాట. అంత ఎండగా ఉంటుందండి, చాలా వేడిగా ఉంటుంది. తాడి చెట్లు చూసారా కదా. పసుపు చేనికి నీళ్ళు అయితే పెడుతున్నారండి. అది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లో వా, ఆ స్మెల్ చూసావా ఎంత బాగుందో అసలు. ఇదిగో ఇలా వెళ్తుంది అనమాట మొత్తం చక్కగా. అక్కడ చూడు ఎంత వాటర్
స్టోర్ అయిపోయినాయి. ఇది ఇలా వచ్చి భలే వచ్చి అవి వాటికి అవే రూట్ చేసేసుకుంటున్నాయి చూడు. అక్కడ ఒక రూటు, ఇగో ఇక్కడ ఒక రూటు. కదా ఎండ కదా, ఎండకి ఆ మట్టిలో నుంచి ఆ వాటర్ వస్తుంటే అసలు ఆ స్మెల్ అదిరిపోయిందండి. అసలు చూసావా ఎంత చక్కగా కూర్చుందో. పసుపు దగ్గరగా ఒక చిన్న పక్షి అయితే అరే వెళ్ళిపోయిందిరా. ఒక రైతు పొలం వెళ్ళి అయితే వచ్చేస్తున్నాడు అనమాట. ఇదిగోండి ఇటు కూడా అండి ఫ్లాట్స్ అయితే పడిపోయినాయి. హరివిల్లు అంట నేమ్ వచ్చేసేసి. అదిగోండి కంద చేను చూస్తారా, కంద చేను కూడా చూసేయండి ఒకసారి. ఇదివరకు ఇవన్నీ పొలాలేనండి, అసలు అన్నీ పొలాలే అనమాట. ఇప్పుడు ఇది కొత్తగా వేశారు, దీనికి వెళ్ళే రూట్ ఇదనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి మొదలండి రూటు. అదిగోండి ఆ ఇసుక దిబ్బలు కనిపిస్తున్నాయా మీకు, ఇదిగోండి ఇటు. అదిగోండి ఆ ఇసుక దిబ్బలు ఉన్న మొత్తం ఇగో ఇక్కడేమో షెడ్ కనిపిస్తుంది చూసారా, ఆ షెడ్డు. అదిగో చేలో బెండకాయలు అయితే కోస్తున్నారు. అక్కడ ఆ వెనకమాలంతా మొత్తం అంతా ఫ్లాట్లేనండి మొత్తము. ఇదిగోండి ఇదన్నమాట నేమ్ వచ్చేసేసి. ఇదిగోండి కంద చేను చూడండి. మా ఊరిలో అందాలు చూడాలంటే 2 కళ్ళు సరిపోవన్నమాట అండి. అంటే ఎవరి ఊరు వాళ్ళకి గొప్ప అన్నమాట. ఏమంటావు శైలు? వీటిని ఏదో ఫెస్టివల్కి ఎక్కడో వాడతారు, ఏదో ఫెస్టివల్కి సమ్ దేవుడి దగ్గరకు ఎక్కడ పెడతారు. ఎస్, వినాయక చవితికి ఇవి వినాయకుడికి అంటే దగ్గర పెడతారనమాట. ఇవి ఏంటి మన జిల్లేడు పూలు అంటారు వీటిని. అవును అవే. ఇవి చాలామంది పెంచుతారు కూడా, సిటీల్లో దొరకవని చెప్పేసి అని చాలామంది పెంచుతారు కూడా ఇవి. ఓకే, ఇదంతా కంద చేను అనమాట. వాటర్ అవుతున్నాయండి, ఎండకి వాటర్ అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ ఒక చేతి పంపు అయితే ఉందన్నమాట. కొట్టరా వస్తాయి వాటర్, చూద్దాం. వస్తున్నాయి, కొట్టు. నేను కొడతా, ఫస్ట్ నువ్వు తాగు. ఓకే, ఆ తర్వాత నాకు కొడతా. నేనైతే కొడతాను అనమాట ఇప్పుడు. ఇదిగోండి నాకు మా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయండి చూస్తుంటే. చల్లగున్నాయా? తాగు. తాగవే అంటే జలుబు చేసిదానా? చాలా ఇందా నేను తాగుతాను. ఓకే, అరే నలకలు ఉన్నాయిరా, నలకలు ఉన్నాయి. శైలు లేవు, ఇదిగో నేను తాగినప్పుడు లేవు. నలకలు ఉన్నాయి, బట్ వాటర్ బాగున్నాయిలే. కానీ ఈ బోర్ వాటర్ తాగితే తొందరగా జలుబు చేస్తుందని తొందరగా తాగడానికి ఇష్టపడరు. నాకు నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చింది అనమాట ఈ పంపు చూడగానే. అది చూపించు. ఓకే వెళ్దామా? ఓకే, ఎలా ఉంది? వాటర్ బాగున్నాయిలే కానీ వాటర్లో నలకలు వస్తున్నాయి. ఆ నలకలు వస్తే వాటర్ తాగలేం కదా. ఎనర్జీ అంటే ఎండ బాగా మా షాడో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుందండి. ఇదిగోండి, ఎందుకంటే ఎండ అట్లా ఉందన్నమాట. సో అందుకని ఇక కొంచెం ఫేస్ వాష్ అయితే చేసుకున్నాము. ఇక మళ్ళీ నడుస్తున్నాము. వాకింగ్ ఎంత చేస్తే అంత మంచిది. నాకు మార్నింగ్ టైం అయితే కుదరట్లేదండి, ఎందుకంటే మా పెద్దబాబుకి కాలేజీ వచ్చేసేసి 6:30కి అనమాట. 6:30 కల్లా బస్సు అయితే వచ్చేస్తుంది అనమాట, కాలేజ్ బస్సు. ఇక నేను అప్పటికి వాడికి టిఫిన్ రెడీ చేయాలి, లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసేయాలన్నమాట. సో అందుకని నాకు మార్నింగ్ అయితే కుదరట్లేదు అనమాట. సో అందుకని ఇక ఈవినింగ్ అయితే పెట్టుకున్నాను. నేను మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట ఈ విషయం. సో మధ్యలో ఫోన్ ప్రాబ్లం రావడం మూలన ఇక బెండకాయ చేను, అదిగోండి ఇది మొత్తం బెండకాయ చేనే. కాకపోతే టైం అయిపోయినట్లుంది. అదిగో అక్కడ ఎవరో వాకింగ్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అక్కడ కనిపిస్తున్నారా మీకు? సన్ చూడు. మా ఊరి ప్రకృతి అందాలన్నీ నేను మీకు ఈరోజు చూపిస్తానండి. ఇది ఇలా 3rd టైం అనుకుంటా అండి పెట్టడము. ఫస్ట్ మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు
పెట్టాము. మళ్ళీ ఇప్పుడు ఇది థర్డ్ టైం అనమాట. ఇదిగోండి సొరకాయలకు వస్తున్నారు. వీలైతే కుదిరితే వెళ్ళేటప్పుడు తీసుకువెళ్దాం. అదిగోండి, ఓకేనా? బోర సొరకాయలు కూడా ఉన్నాయి. అదిగోండి, అవి కూడా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు తీసుకువెళ్దాము కుదిరితే. సో ఓకేనా? ఎలా ఉంది? కొత్తగా ఉంది. గాలి వేస్తుందిలేండి. ఎండ వచ్చినా గాలి వేస్తుంది. ఇలా తూనీగలు తిరిగితే వర్షం పడిద్ది అంటారండి పెద్దవాళ్ళు. మరి అది ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి కమెంట్లో. ఇదిగోండి తూనీగలు బాగా తిరుగుతుంది అనమాట. మేమైతేనండి, నాకు ఇవి చూడంగానే ఒకటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు వీటిని పట్టుకొని వీటికి దారాలు కట్టి ఇట్లా పైకి ఎగరేసేవాళ్ళం అనమాట. అవి చాలా అలా ఫ్లై అవ్వకుండా వెళ్తూ ఉండేవి. అవి ఎక్కడి దాకా వెళ్తే ఆ దారం కూడా అక్కడి దాకా వెళ్తూ ఉండేది అనమాట. సో ఇవన్నీ స్వీట్ మెమొరీస్ అనమాట, చిన్న చిన్న మర్చిపోలేని జ్ఞాపకాలు. ఇదిగోండి చూసారా ఎలా వెళ్తున్నాయి అవి, ఎంత ప్రశాంతంగా గాల్లో ఎగురుతున్నాయో. మా మేనగోళ్ళ ముందుకైతే వెళ్తుంది. సో మనం కూడా వెళ్దాం పదండి. ఇదిగోండి కొంతమంది అయితే వెళ్ళి వచ్చేస్తున్నారండి వాకింగ్కి. సో మనం కూడా ముందుకైతే వెళ్ళిపోదాం. ఓకే. హే తూనీగా, అది కట్టుకుంటారు. రే క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, వెళ్ళిపోయింది. చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది అనమాట. బట్ నాకేమో అదిగోండి అక్కడ కూడా సొరకాయలకు వస్తున్నారండి. బట్ వాళ్ళు చాలా లోపలికి మనం ఇక్కడ చూసాంగా, వెళ్ళేటప్పుడు చూసి వాళ్ళు కనుక అక్కడ ఉంటే కనుక తీసుకుని వెళదాము. ఇదిగోండి తాటికాయలు ఇంకా ఉన్నాయండి. ఇంకా ఇప్పుడు కూడా తాటి ముంజలు తెలిసిందేగా మీకు. ఈ సమ్మర్ టైంలో చాలా హెల్తీ అనమాట, చాలా చాలా మంచిది. అదిగోండి సొరకాయలకు వస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా కోసికన్ని కట్ చేస్తారనమాట. కట్ చేసి సంచుల్లో అయితే కట్టారు. ఎక్కువ బెండకాయ అయితే వేసారండి. బెండకాయ, సొరకాయ, బీరకాయ వేశారు. ఏమండి స్టాండ్ పైకారండి. ఆయన ఎవరో పాపం బండి స్టాండు కిందకి అనుకుంటూ వెళ్తే చెప్పాం. చూసినప్పుడు మనం చెప్పాలండి, మనకెందుకులే అని చెప్పేసి అనుకోకూడదు అనమాట. ఇది మా ఇంటి కాడ కూడా ఉంది చెట్టు. అది మరి దాదాపు 1 year నుంచి కడుతున్నారు. ఇదిగో అసలు ఇది చూసావా, ఎంత మా ఇంట్లో కూడా ఉంది పెద్ద చెట్టు. మన చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. అది ఎప్పటి నుంచో అవుతుంది, దగ్గర 1 year నుంచి అవుతుంది అది. ఇదిగోండి ఆ కనిపిస్తున్న అన్ని ఫ్లాట్సేనండి. మొత్తం దగ్గర చాలా ఫ్లాట్స్ వరకు అయిపోయినాయి అనమాట. గుమ్మడికాయలు చూద్దాం పదండి, ఒకసారి చూపిస్తాను మీకు. చేనంతా గుమ్మడికాయలే ఉంటాయండి. ఇదిగోండి ఇవన్నీ గుమ్మడికాయలే అనమాట. గుమ్మడికాయతో కూడా చాలా ఐటమ్స్ అయితే చేస్తారండి. బట్ మా ఇంట్లో తినరు, సో నేను చేయను అనమాట. ఇదిగోండి మొత్తం చేనంతా గుమ్మడికాయలే ఉన్నాయి. ఈ గుమ్మడికాయ పూలతో గుమ్మడికాయ పూల పకోడీ కూడా వేస్తారనమాట. ఈ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటండి. అవేంటో అనేది మీకు తెలిస్తే నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. సో ఓకేనా. ఇదిగోండి గుమ్మడికాయలు చూడండి. ఇంకొంచెం నా టర్నింగ్ పాయింట్ దగ్గరకు వస్తుందన్నమాట. అక్కడికైతే వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి మళ్ళీ మనం ప్యాక్ అయితే వచ్చేసేద్దాం. ఓకే. సో అదిగోండి అదే అనమాట టర్నింగ్ పాయింట్. సో ఇకైతే వీడియో అయితే మర్చిపోయాను అనమాట అక్కడికి వెళ్తాం. ఇకైతే నేను తిరిగి అయితే వచ్చేసేసాను. అక్కడ వరకు అదిగోండి ఆ బ్లూ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళామన్నమాట. సో ఇకైతే తిరిగి అయితే వచ్చాము. అది నేను రేపు చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మర్చిపోయి ముందుకైతే వచ్చాము. ఇకైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఓకే. కొంతసేపు అక్కడ బల్ల ఉందనమాట, బల్ల దగ్గర కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎండగా ఉంది కాబట్టి కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. చెమటలు బాగా పుట్టేస్తున్నాయి. డ్రెస్ కాటన్ కాబట్టి చక్కగా షూట్ చేసుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు సొరకాయలు తీసుకువెళ్తాము. ఇస్తారేమో అడిగి, ఫోన్పే అంటే ఫోన్పే చేసేసేద్దాము. అడుగుతున్నారు వంకాయ చాలు. అని చెప్పా
హలో సొరకాయ ఇది లేట్గా ఉంది కదా. ఓకే పద వెళ్దాం. సొరకాయ కూడా తీసేసుకుందామండి. ఇకైతే ఇంటికైతే మా ప్రయాణం సాగిందనమాట. ఇక ఇంటికైతే వెళుతున్నాము. వాకింగ్కి వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తున్నారు. మా ముందు అయితే కొంతమంది వచ్చారు, వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇక మేము కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. సొరకాయ అయితే తీసుకున్నాము. అంటే ఇది ఇక్కడ అనమాట. ఇంకా కొంచెం ముందుకు కూడా ఉన్నాయి. అవి కూడా వాళ్ళని కూడా అడుగుదాము, ఏమైనా ఇస్తారేమో. ఎందుకంటే సొరకాయ పాలు పోసి వండుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సొరకాయ పులుసు కానీ పాలు పోసి వండుకుని అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసి వండుకోవచ్చు. అలాగే సాంబారు పప్పులోకి వేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. అలాగే సొరకాయ కూడా మెతిపండి తాలింపు వేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. సో ఎండాకాలం కాబట్టి ఇటువంటి చలవ వస్తువులు తింటే హెల్త్ కూడా మంచిదన్నమాట. ఓకేనా, ఇక ముందు కూడా ఉన్నాయి, అది కూడా చూద్దాము. ఇప్పుడు కొంచెం చల్లబడిందండి. ఇది తాటికల్లు. వావ్, తాటికల్లు ఎంతమందికి తెలుసు తప్పకుండా కమెంట్ చేసేసేయండి నాకు. అది కూడా అంటే ఇప్పుడు తీయాలన్నమాట. అవి కట్టించారు కుండలు వాటికి. మరి అవి ఎప్పుడు తీస్తారో మరి తెలియదు. ఇదిగోండి కొంచెం చల్లబడిందండి వాతావరణం, పబ్బులు పట్టుకొస్తుంది. మరి చూద్దాం, ఈరోజన్నా వర్షం పడిద్దాము. మా మేనగోళ్ళ పని అయిపోయింది, ఇక రేపు రాదు. తాటికాయలు. ఇక మన ప్రయాణం కొనసాగుతుంది అనమాట. ఓకేనా, ఫైనల్గా అయితే ఇదిగోండి సొరకాయ తీసుకున్నాను అనమాట. ఇక ఇదిగోండి సొరకాయ తీసుకున్నాను. ఇదిగోండి పాపం ఆయన వాళ్ళ అబ్బాయి నెంబర్కి ఫోన్పే చేయమన్నాడు, కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని అయితే వస్తుందన్నమాట. ఇక ఎందుకంటే వాళ్ళు మా ఇంటి మీద కూడా వెళ్ళాలి కాబట్టి నేను మా ఇంటి దగ్గర ఇస్తానండి అని చెప్పేసి అన్నాను. సాయం సరే అన్నారు. ఇక అయితే తీసుకొని వస్తున్నాను అనమాట. ఇదిగోండి వాకింగ్కి వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చుకుంటున్నాను. అంటే బెండకాయలు కొయ్యట్లేదండి, చూశాను. ఇక సర్లే అని చెప్పేసి సొరకాయ అన్న పొద్దున్న పిల్లలకు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక సొరకాయ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా ఇవి ఎటువంటి మందులు లేకుండా ఆర్గానిక్గా పండించిన కూరగాయలు అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది సొరకాయ, నాకు చాలా ఇష్టం అండి. దీంతో కద్దుక కీర కూడా చేస్తారు, అది కూడా మన ఛానల్లో పెడదాం. ఓకేనా, ఇదిగోండి. వాకింగ్ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇక వస్తా దారిలో సొరకాయ తీసుకున్నాం కదా, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు చాలా పడిందండి, చాలా వాతావరణం అసలు. నేను అక్కడైతే అసలు ఎండ వచ్చేసేసి గంటకి ఎందుకు పోయి ఇక చూసారుగా మేము అక్కడ పంపు కడికి అయితే వెళ్ళి కొంచెం నోరును అయితే కొంచెం తడుపుకున్నాం అనమాట. ఏం వాటర్ బాగాలేదు తాగదామంటే. సో ఇకైతే సొరకాయ అయితే తీసుకుని, బెండకాయలు ఎక్కడ పోయడం కనిపించలేదండి, పోయట్లేదన్నమాట. అందరూ సొరకాయలకు వస్తున్నారు. ఇక అందుకనే సొరకాయలు తీసుకున్నారు. అదిగోండి అటు ఒక సైడ్ చూడు, అదిగో డీమార్ట్ కనిపిస్తుంది చూసావా, కొంచెం జూమ్ చేయి. ఓకేనా, కొత్తగా కట్టిన డీమార్ట్ అనమాట, అది బ్యాక్ సైడ్ నుంచి అనమాట. సో ఇకైతే వెళ్ళిపోతున్నామండి ఇంటికి. సో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో ఎలా ఉంది ఏంటి, ఇందులో కంటెంట్ ఉందా లేదా అనేది మీరే నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయాలండి. దగ్గర నుంచి వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. మీరు అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేసి, మీకు ఏమన్నా నచ్చలేదు అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి, ఆ సజెషన్ కూడా నేను తీసుకుంటానండి. సో ఫేస్ వాష్ చేసుకో. వాకింగ్ అయితే అయిపోయిందండి. సొరకాయ కూడా తీసేసుకున్నాం కదా, ఇకైతే ఇంటికి వెళ్తున్నాము. ఒక్కసారి మీకు నేను ఈ చెట్టు కోసం, ఈ చెట్టు గురించి చెప్దామని చెప్పేసి ఇక్కడైతే ఆగాను అనమాట. ఇది మేము పుట్టక ముందు నుంచి మా తాతల ముత్తాతల దగ్గర నుంచి ఉందంటండి మన కుంకుడుకాయల చెట్టు. అస్సలు ఎంత పేరుందో ఈ చెట్టుకి. నేను మళ్ళీ ఇంకోసారి దీనికోసం మీకు ప్రత్యేకంగా చెప్తాను. ఓకేనా, బాయ్.